ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? ఏం బాగులేక శ్రమలు వెంబడి శ్రమలు, శోధన వెంబడి శోధన, అనారోగ్యం వెంబడి అనారోగ్యం వస్తుందని బాధపడుతున్నావా? ఏం బాధపడకు అమ్మా. మనకు రాకపోతే ఎవరికి వస్తాయి చెప్పండి? కష్టాలనేవి, రోగాలనేవి మనకు కాకపోతే ఎవరికి వస్తాయి చెప్పండి? జంతువులకు వస్తాయా? పక్షి వాళ్ళకి వస్తాయి, కాతాటికి నోరు లేవు, మనకు నోరు ఉందంతే. దేన్ని బట్టి చింతించుకు. అందుకే అన్నాడు దేవుడు, దేన్ని గురించి చింతించుకు. ఎందుకంటే రేపు జరుగుతున్నది దేవుని మీద భారం వేసి మనం నడిచినట్టయితే తప్పకుండా దేవుడు మన యందు ఉన్నాడు. నీ నీతిని బట్టి అనుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా మీరు ఈ వాక్యం వింటూ అనుకుంటున్నారేమో, నా భక్తి ఏమైందో, నా ప్రార్థన ఏమైందో, నా కన్నీరు ఏమైందో, నా ఉపవాసాలు ఏమైంది, అసలు ఎక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ అని ప్రశ్న వేస్తున్నావు కదూ, అనుకుంటున్నావు కదూ. ఎక్కడికి వెళ్ళవమ్మా? అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి. దేవుని సన్నిధిలోనే ఉంటాయి, నీ దేవుని దగ్గరే ఉంటాయి. నువ్వేం ఆలస్యమైన దేవుడు అద్భుతమైన కార్యం చేసే మన దేవుడు నిజంగా అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మినట్టయితే ఇప్పుడే దేవుడు ఈరోజు నిన్ను దర్శించబోతున్నాడు. ఈరోజు దేవుడు నీ వాక్యం చేత, ప్రార్థన చేసేటప్పుడు ఆత్మ చేత దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 63వ అధ్యాయం 11వ వచనము చివరి నుంచి చదువుతున్నా. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడి. చూడండి ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి వాగ్దానం ఆయన నీతోనే చేస్తున్నాడు. ఏం తీసుకొస్తున్నాడంట నీకు దేవుడు? చెప్పండి, ఏం తీసుకుని వస్తున్నాడు? ఆయన్ని స్వయంగా వచ్చి నీ కష్టానికి తప్పకుండా ఆయన అంటున్నాడు. ఎవరితో చెప్పమన్నాడు? ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఏమొస్తుందంటే నీ యొద్దకు ఫస్ట్ వచ్చేది ఏంటో తెలుసా? రక్షణ అనగా నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాస జీవితం, నీ భక్తి జీవితం ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. రెండోది ఏంటంటే ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దే ఉన్నది కదా. నాకు ఇంకా ఏ బహుమానం దేవుడు ఇవ్వలేదు, ఇంకా నాకు ఏ కార్యం దేవుడు చేయలేదు, ఇంకా ఏ అద్భుతం చేయలేదు, నాకెందుకో వెనక అవుతుంది, ఆలస్యం అవుతుంది అని ఎంతమంది అయితే ఉదయకాలం అనుకుంటున్నారో, ఆయన నీ దగ్గరికి ఒట్టి చేతులతో రాడట. ఆయన నీ దగ్గరికి మామూలుగా మౌనంగా ఏదో చేతగా దేవుడిలాగా రాడట. ఆయన ఎలా వస్తాడు అంటే ఇదిగో ఆయన యొద్ద బహుమానం ఉంది, ఆ బహుమానమే ఆయన తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చాడని సియోను కుమార్తెకు చెప్పండి. ఆయనంట బహుమానం పట్టుకొస్తాడట. రెండోది జీతం ఇస్తాడట నీకు. ఆమెన్. జీతం ఇచ్చేది ఎవరు? ఈ లోకంలో మనం జీతం కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. కానీ చాలామంది విశ్వాసులు కానీ, సంఘము కానీ, సంఘస్థులు కానీ చాలామంది ఏది ఆశించుకోకుండా సువార్త పనిలో చాలా సహకరిస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఏ సంఘంలో చూసినా చూడండి, ఎంతమంది సహకారం లేకపోతే ఏ కాపరి వర్ధిల్లడమ్మా. అమ్మ, ఏ సంఘము చేయూతనించకపోతే ఏ సంఘ కాపరులు, సంఘాలు వర్ధిల్లవు. అది దేవుని కృప. అందుకనే మీ అందరి కోసం దేవుడు మీ సహాయము, మీ త్యాగము, మీరిచ్చే బహుమానము, దేవుడు మీకోసం బహుమానాన్ని తీసుకొని ఆయన వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సేవకులదేమి లేదు, అంత సంఘమదే. మీరు ప్రేమించి మీ దగ్గరకు వచ్చిన రక్షణ బట్టే దేవుడు మీకోసం బహుమానం దాచి ఉంచాడు. ఆయన బహుమానం పట్టుకొస్తున్నాడు. రెండోది ఆయన జీవితం తీసుకుని వస్తున్నాడు. ఎంత కష్టపడుతున్నాను ప్రభా, నాకు ప్రతిఫలం లేదు, నేను ఎందుకు ఇంత త్యాగం చేస్తున్నాను? చాలామంది అంటారు కదా. ఏసన్న గారిని కూడా అన్నారంటే, ఎందుకు నువ్వు ఆ సేవకుని దగ్గర పనిచేస్తున్నావు? ఎందుకు ఆయన కాళ్ళు కడుగుతున్నావు? ఎందుకు ఆయన బూట్లు తూగుతున్నావు? ఎందుకు ఆయన సాక్షి తూగుతున్నావు? ఎందుకు ఆయన బట్టలు తూగుతున్నావు? 20 సంవత్సరాలైంది, ఎందుకు ఆయన దగ్గర ఉన్నావంటే, ఒక ఆయన వచ్చి వాళ్ళ నాన్న అన్నాడట, పోనీ ఏదో పని చేసుకుని బతకరా అని అంటే ఆయన అన్నాడట, లేదు నాన్న, నేను నా దేవుని దగ్గరే నేను పని చేస్తాను. నిజమే. ఆయన కొరకు దేవుడు ఏం రాసి ఉంచాడు చూడండి. 22 సంవత్సరాలు కష్టపడి నా దేవునికి జీతం తీసుకొచ్చాడు, ప్లస్ బహుమానం ఇచ్చాడు, ప్లస్ ఏంటంటే దేవుని సన్నిధిలో తల ఎత్తేటట్టుగా ఆశీర్వదించాడు. నీ జీవితంలో కూడా దేవుని బిడ్డ
నేను అనవసరంగా ప్రయాసపడుతున్నాను, నేను మౌని అంటున్నాను కాదు. నువ్వు చేసే ప్రతి పనికి, నువ్వు పడే ప్రతి కష్టానికి, నువ్వు విప్పే ప్రతి గుప్పిలకి కూడా దేవుడు నీకు ఒక బహుమానం దాచుకుని ఉన్నాడు. అది దాచుంచడు, తీసుకుని వస్తాడు నీ దగ్గరికి, ఇచ్చి నిన్ను ఎట్లా ఇస్తాడట, జీవితం ఇస్తాడు. అది ఇక్కడ కనపడదు, కానీ పరలోకంలో దేవుడిచ్చే జీవితం ఈ లోకంలో నిన్ను పోషిస్తుంది, ఈ లోకంలో నిన్ను వాడుకుంటూనే, ఈ లోకంలో నిన్ను ఆశీర్వదిస్తూనే, నీ కన్నీళ్లు కష్టం చూస్తూనే నీ దగ్గరికి జీవితం తీసుకుని ఆ పరలోక రాజ్యంలో ఆయన ఇచ్చే జీవితం, ఈ లోకంలో ఇచ్చే జీవితం కొంచెమే, కానీ ప్రభు ఇచ్చే జీవితం చాలా అత్యధికమైనది. దాన్ని పొందుకోబోతున్నావు. అది ఈ రోజున దేవునికి ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం పట్టుకొని నీ దగ్గరికి వస్తున్నాడు. ఆలస్యమైన ఏదైనా ఆ బహుమానాన్ని ప్రభువైన యేసు నీ కొరకు దాచి ఉంచాడు. కళ్ళు మూసుకో, నీకే మాట్లాడుతున్నారు దేవుడు. అమ్మా, మీతోనే ఎవరు దుఃఖపడుతున్నారు, ఎవరు వేదన పడుతున్నారు, ఎవరు నా ప్రార్థనకి సమాధానాలంట, వాళ్ళతోనే ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా, ఈ రోజు తోడుగా ఉండి ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించి వారందరికీ రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి బహుమానము అయా జీతం ఇచ్చి వారిని తృప్తిపరిచి వారి కార్యము జరిగించి మేము పొందుకోమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్.